లక్ష్మీదేవి అష్ట ఐశ్వర్యాలను కలిగజేస్తుంది అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే మీకు లక్ష్మీదేవి అక్క అయిన జ్యేష్ఠ లక్ష్మి అనగా దారిద్ర్య లక్ష్మి అని కూడా తెలుసు కదా. అయితే పాల సముద్రం నుండి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుందాము అనుకుంటే అప్పుడు లక్ష్మీదేవి, స్వామి నాకన్నా పెద్దది అక్క, తనకి పెళ్లి కాకుండా నేను ఎలా చేసుకోను అని అడుగగా విష్ణుమూర్తి తన భక్తుడైన ఒక మునికి ఇచ్చి పెళ్లి చేయగా జ్యేష్ఠ లక్ష్మి తనతో కాపురానికి వెళ్తుంది. అయితే ముని మహర్షి చాలా శుభ్రంగా ఉండటం, నిత్యం హోమగుండం మంత్రం జపం ఆమెకు నచ్చేది కాదు. అందుకే నన్ను వేరే చోట దింపితే నేను అక్కడే ఉంటాను అనగా తనని రావి చెట్టు మొదల్లో వదిలి ముని వెళ్లిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తిని ప్రాధేయపడగా అక్కడే నివాసం ఉండమని చెప్తాడు. అందుకే సోమవారం నుంచి శుక్రవారం వరకు రావి చెట్టుని ముట్టుకుంటే దరిద్రాలు వస్తాయి. అందుకే కేవలం శనివారం లేదా ఆదివారం మాత్రమే రావి చెట్టుని తాకితే అదృష్టం, శుభం, లాభం. హిందూయిజం గురించి మరిన్ని గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.